చేశారు, పాపిని ప్రేమించాడు దేవుడు. ఇది లోకానికి సువార్త అంటే, ఇదే సిలువ ద్వారా వచ్చిన సువార్త అంటే. అందుకనే ఈ భక్తుడు చెప్తున్నాడు. మరలా చదువుదాం వచనము 16వ వచనం, 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. మన సమాధాన కారకుడు ఎవరు? దేవునికి స్తోత్రం చెప్పండి. గొంతులు ఎక్కడ పెట్టి వచ్చారు? దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చూడండి, సమాధాన కారకుడయ్యాడు మనకి. మనకు సమాధాన కారకుడయ్యాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూస్తే అక్కడ ఒక వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదవండి. అదిగోండి, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా మనకు సమాధాన పరచుకొనవలెనని చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ ద్వారా ఆయన ఏం చేశాడు? సంధి చేసి. హల్లెలూయా. చాలామంది యుద్ధాలు జరుగుతుంటే దేశాల మధ్యలో సంధి చేయడానికి వెళ్తారు. ఆ రెండు దేశాలను కలపడానికి వెళ్తారా వెళ్ళరా? అది సంధి అంటే ఏంటంటే, ఎక్కడైనా ఇద్దరి మధ్యలో గడిగిన విభేదాలను సరిచేసి ఏం చేస్తారు? వారిద్దరికి సఖ్యత కల్పించడానికి వెళతారు. దేశాలైనా, మనుషులైనా, వ్యక్తులైనా, గ్రామాలైనా, కులాలైనా, మతాలైనా గొడవలు పడినప్పుడు సంధి చేయడానికి వెళతారు. యేసు ప్రభు వారు, ఈ వచ్చిన మళ్ళా చదవండి, యేసు ప్రభు వారు సంధి సిలువ ద్వారా సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా